మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ భారతదేశం కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్ల పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1700 పౌల్ట్రీ ఫామ్లు ఉండగా ఈ 1700 పౌల్ట్రీ ఫామ్లో నెలకు సరాసరిన 70 లక్షల కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ 70 లక్షల కోళ్లలో 20 లక్షల కోళ్ల వరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తింటుండగా మిగతావి 50 లక్షల కోళ్లు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో కూడా ఎగుమతి అవుతున్నాయి. ఈ కోళ్ల పరిశ్రమల వల్ల దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా జిల్లా వ్యాప్తంగా 30,000 మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ వదంతులతో ప్రస్తుతం పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోంది. లాభ నష్టాల గురించి మరిన్ని వివరాలను పౌల్ట్రీ యజమానులు అడిగి తెలుసుకుందాం రండి. అందరికి నమస్కారములు. పశువైద్య శాఖ తరపున చౌడేపల్లి మండలంలో ఇంతవరకు బర్డ్ ఫ్లూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చేసి H5N1 వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతానికైతే మన చౌడేపల్లి మండలంలో బర్డ్ ఫ్లూ వైరస్ ఇంతవరకు ఒక కేసు కూడా నమోదు కాలేదు. మేము అన్ని కోళ్ల ఫార్ములు ఇప్పటికే విజిట్ చేశాము. తగు సూచనలు కూడా రైతులకు అందజేశాము. సో ప్రస్తుతం అయితే మనకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వ్యాధి ప్రబలిస్తుంది. ఇక్కడైతే మనకు ఏమీ లేదు. అలానే బర్డ్ ఫ్లూ వచ్చిన చికెన్లను బాగా ఉడకబెట్టి తింటే మనకి ఈ వ్యాధి రాదు. అలా కాకుండా సరిగా ఉడకబెట్టి మనకు గుడ్లు కానీ కోడిగుడ్లు కానీ మాంసం తిన్నట్లయితే మనుషుల్లో కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ వ్యాధి లేదు కాబట్టి మనము అయితే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాము. ఎవరైనా కోళ్ల రైతులు ఒక కోడి చనిపోయినా వెంటనే పశుసంవర్ధక శాఖ తెలియజేసినట్లయితే మనం నివారణ చర్యలు చేపడతాం. దగ్గర ఉన్న ఈ ప్రీమియం కంపెనీ కోల్ ఫారం లో ఈ బర్డ్స్ ఫ్లూ గురించి ఇక్కడ ఏం లేదు. మేము ఆవిడ గురించి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాము. గేట్లు అంతా స్ప్రే చేపిస్తున్నాము. హోమ్ అండ్ స్ప్రే ఉంది. ఆవిడ గురించి బర్డ్స్ ఫ్లూ రావడానికి అవకాశము ఇక్కడ ఏం లేదు. మేము ముందుగానే చర్యలు తీసుకొని మెడిసిన్స్ అన్ని చేస్తున్నాము. ఎప్పుడు రాలేదు ఇక్కడ. ఈ చుట్టుపక్కల కూడా ఏం లేదు బర్డ్స్ ఫ్లూ. అటువంటి ఎఫెక్ట్ ఇక్కడ ఎక్కడా లేదు. మేము ఇక్కడ ఇప్పుడు వరకు ప్రాణికన్నా చూసుకున్నాము. ఇంకా రాదు కూడా. మేది ఎంగళపల్లి గ్రామము, వెంకటరమణ ఫామ్. ఇది మేము ప్రీమియం కంపెనీ మేపుతున్నాం. కోడి 26 రోజులు అవుతుంది. మేము ఇక్కడ కావాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాము. టీకాలు, వ్యాక్సిన్లు జంతాలు కొట్టుకుంటున్నాము. ఈడ బ్లీచింగ్, ఫార్మాయిల్ పెట్టి బయోమెట్రిక్ పెట్టుకున్నాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ బర్డ్ ఫ్లూ అనేది మాకు వారికి ఏం తెల్లలేదు, వారికి చూడలేదు. మేము ఎటువంటి వ్యాధి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. పేరు కూరపర్తి శ్రీనివాసులు, చౌడేపల్లి మండలం. ఈ బర్డ్ ఫ్లూ అంటున్నారు కానీ ఆ బర్డ్ ఫ్లూ వల్ల మాకేమి ఇక్కడ మా ఏరియాలో, మా మండలాల్లో, మా చౌడేపల్లి మండలాల్లో ఎక్కడ వినికిడి లేదు. చూసాము అక్కడ మా ఊరు పక్కన కోళ్ళ ఫారం ఉండదు. బర్డ్ ఫ్లూ అనేది చూపించడం మాకు కనపడటం లేదు. బాగా ఉడికేసుకొని తింటే ఏమి దానివల్ల ఏ రోగాలు రావు అని అంటున్నారు.